నమః. సనత్సుజాతీయము 8వ రోజు ఏప్రిల్ 12, 2021. నిన్న చదివిన విషయం ఒకసారి మరొకసారి ఆఖరి నేను చదివాము. ఈశ్వరార్పణ బుద్ధితో యజ్ఞ దాన తప కర్మలను ఆచరించుటయే జ్ఞానము. అట్టి జ్ఞానముచే విద్వాంసుడు పరమాత్మను చేరును. అట్టి జ్ఞానము లేనివాడే అజ్ఞాని. అజ్ఞానముచే మానవుడు స్వర్గము మున్నగు ఇంద్రియ సుఖములనే కోరును. ఇహలోకమున కావించిన పుణ్యపాపములను సంపూర్ణముగా స్వీకరించి స్వర్గ నరకములను చేరును. స్వర్గ నరకములలో ఆయా ఫలములు అనుభవించి కర్మశేషముచే భూలోక మార్గమును చేరును. అది చదివాము నిన్న ఆఖరణ. ఇప్పుడు మరొక 10వ శ్లోకం. అస్మిన్ లోకే తపస్తప్తం ఫలమన్యత్ర భుంజతే బ్రాహ్మణానామిమే లోకా ధాత్వే తపసి తిష్టతాం. ఈ లోకమున చేసిన తపఫలము పరలోకమున అనుభవించుట పండిత పామరులందరికీ సమానమే. తపస్సు ఫలితాన్ని పరలోకంలో అనుభవిస్తూ ఉంటారు. అది పండితులు పామరులు వీళ్ళందరికీ అది సహజమే. బ్రహ్మజ్ఞానులు మాత్రం ఈ లోకమున చేసిన తపఫలమును ఈ లోకమునందే అనుభవింతురు. బ్రహ్మజ్ఞానులు మాత్రం ఈ లోకంలో చేసినటువంటి ఆ తపస్సు యొక్క ఫలితం వాళ్ళకి ఈ లోకంలోనే అనుభవాన్ని తెచ్చు. జ్ఞానులు తపస్సును అవశ్య కర్తవ్యమని భావించి చేయుదురు. వాళ్ళకి కర్తవ్యం కనుక అది భావిస్తూ చేస్తారు జ్ఞానులు. ఇంకొక కింద రాసింది ఇప్పుడు నీలకంఠ భాష్యం లాగే ఇక్కడ శంభా అని ఒక సైడ్ హెడ్డింగ్ ఇచ్చి దాని మీద రాసింది శంభా. అదా బాధపడలేదు నాకు. సరే శంకర భాష్యం. యదేవ విద్యయా కరోతి తదేవ వీర్యవత్తరం భవతి. తపస్సు వీర్యవత్తరము బ్రాకెట్లో సఫలము అగుటకు విద్యా శ్రద్ధ బ్రహ్మ సామీప్య స్థితి ముఖ్య కారణమని శృతి చెప్పుచున్నది. విద్య శ్రద్ధ బ్రహ్మ సామీప్య స్థితి ఏంటనే సఫలమవుతుంది విద్య. ఇవి విషయవాంఛాపరులైన వారికి ఉండవు. అందుచేత వారి తపస్సు ఇహలోకమున సమృద్ధములు కావు. అంటే ఇహలోకమైన కోరికలతో ఉన్న వాళ్ళకి ఈ లక్షణాలు ఉంటావు కనుక ఇహలోకంలో వాళ్ళ తపస్సు సమృద్ధి అవ్వదు. అంటే సత్ఫలితం అదే పూర్తి ఫలితాన్ని ఇవ్వదు. కావున జ్ఞానుల తపస్సు ప్రత్యక్ష ఫలమొసంగును. జ్ఞానులు ఏ ఫలితం ఆశించకుండా చేస్తారు కనుక అది ప్రత్యక్ష ఫలితాన్ని ఇస్తుంది. అంటే వెంటనే ఫలితాన్ని ఇస్తుంది. ఏమన్నా చెప్తున్నా? లేదు. నీలకంఠ భాష్యం. స్వాధ్యాయ ప్రవచనే ఏవేతి నాకో మౌద్గల్యః తద్ధి తపస్తద్ధి తపః మౌద్గల్య ఋషి.
ఒక్క నిమిషం మళ్ళీ ఒకసారి చదువుతాను, నేను కొంచెం సరిగ్గా చదవలేదు. స్వాధ్యాయ ప్రవచనే ఏవేతి నాకో మౌద్గల్య తద్ధి తపస్తద్ధి తపః. మౌద్గల్య ఋషి వేదాధ్యయనములనే మోక్షహేతువులని చెప్పెను కదా. మౌద్గల్య ఋషి ఇది నీలకంఠ భాష్యం. మౌద్గల్య ఋషి అదే అడుగుతున్నాను, ఆయన పేరు అది. వేదాధ్యయనములనే మోక్షహేతువులని చెప్పెను కదా. ప్రశ్న అది లేదు తమరు, అది భాష్యం, అది నీలకంఠ భాష్యం. తమరు జ్ఞానమే మోక్షహేతువు కాని వేద పరనాదులు సూటిగా మోక్షహేతువులు కావనుచున్నారే ఎట్లు అని శంకించవద్దు. అది అంటే మౌద్గల్య ఋషి వేదాధ్యయనమే మోక్షం అని చెప్పారు, మోక్ష హేతు అని. మీరేమో జ్ఞానమే అని చెప్తున్నారని శంకించవద్దు. విద్వాంసుల తపస్సుకును అవిద్వాంసుల తపస్సుకును భేదము కలదు. విద్వాంసులు అంటే జ్ఞానం ఉన్న వాళ్ళు చేసే తపస్సుకి అవిద్వాంసులు తపస్సుకి చాలా భేదం ఉంది. విద్వాంసులు కాని వారికి శమధమాదులుండవు. అది ఇంద్రియ మనోనిగ్రహాలు విద్వాంసులు కాని వాళ్ళకి ఉన్నాయి. బ్రహ్మజ్ఞాన విహీనులకు వారి యొక్క తపఫలములు పరలోకములో అనుభవించెదరు. బ్రహ్మజ్ఞానులు ఈ లోకముననే తమ ఫలములను అనుభవించెదరు. ఇందాక కూడా చెప్పారు కదా, బ్రహ్మజ్ఞాన కాని వాళ్ళు వాళ్ళ యొక్క తపస్సు ఫలితాన్ని పరలోకంలో అనుభవిస్తే బ్రహ్మజ్ఞానులు ఈ లోకంలోనే అనుభవిస్తారు. ధృతరాష్ట్ర ఉవాచ కథం సమృద్ధమసమృద్ధం తపో భవతి కేవలం సనత్సుజాత తద్బ్రూహి యథా విద్యామతద్వయం. ముని సత్తమా, తపస్సు సమృద్ధము అసమృద్ధము అని రెండు విధములుగా చెప్పుచున్నారే, వాటిని తెలుపుడు. ఇప్పుడు అడుగుతుంది ఏంటంటే, ముని సత్తమా అంటే మనోత్తమా, తపస్సుని సమృద్ధమని అసమృద్ధమని రెండు రకాలుగా చెప్తున్నారు. అదేంటో మాకు వివరించండి. సమృద్ధ తపస్సు ఏంటి, అసమృద్ధ తపస్సు? సనత్సుజాత ఉవాచ నిష్కల్మషం తపస్వే తత్ కేవలం పరిచక్షతే. ఏతత్ నిష్కల్మషత్వే తత్ కేవలం పరిచక్షతే. ఏతత్ సమృద్ధమప్యుద్ధం తపో భవతి కేవలం. నిష్కల్మషమైన తపస్సే కేవలము మోక్ష సాధనమని పెద్దలు చెప్పిరి. అది రుద్ధమని మరలా రెండు విధములుగానున్నది. రుద్ధ తపస్సు అనగా తగినంత ఫలము మాత్రమే ఇచ్చుచున్నది. సమృద్ధము అనగా సంపూర్ణ ఫలమునిచ్చున్నది. రుద్ధము అంటే తగినంత ఫలము, సంపూర్ణము అంటే సంపూర్ణ ఫలం ఇచ్చేది. రకాలు ఉన్నాయి, రుద్ధము సంపూర్ణ. రుద్ధ తపస్సు వల్ల అంత రావాలో అంతే వస్తుంది. సంపూర్ణ తపస్సు సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. తపోమూలం సర్వం మన్మాం పృచ్ఛసి క్షత్రియ తపసా వేద విద్వాంసః పరం త్వమృతమాప్నుయుః.
క్షత్రియ, నీవడుగుచున్న తపస్సును గూర్చి చెప్పుచున్నాను వినుము. ఉమ్. లోకమున స్వర్గాదులే కదా భోగ్య వస్తువులు. వానినన్నిటికీ పుట్టుటకు తపస్సే మూల కారణము కాన, వేద విద్వాంసులు మాత్రము నిష్కల్మషమైన తపస్సు చేసి ఉత్కృష్టమైన అమృతత్వమును అనగా మోక్షమును పొందెదరు. అంటే ఏదైనా పొందాలంటే తపస్సే కదా సాధనం. వేద విద్వాంసులు అంటే అలాంటిది, వేదము తెలిసి జ్ఞానం అయిన వాళ్ళు ఆ తపస్సు వల్ల మోక్షాన్ని పొందుతారు. నిష్కల్మషమైన తపస్సు చేసి ఉత్కృష్టమైన అమృతత్వమును అనగా అంటే తపస్సు నిష్కల్మషంగా చెయ్యాలి అంటే ఏమిటి అర్థం? ఫలాపేక్ష లేకుండా. కొంచెం బుద్ధి పెట్టి వేద విద్వాంసులు జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడు కామ్యకర్మాలు చేయరు కదా, వాళ్ళకి ఏ కోరిక ఉండదు కదా. అందుకని మొదటి నుంచి నిన్నంతా అదే చెప్పారు, నిష్కామ కర్మలే మంచిది. నిష్కామంగా చేసినటువంటి యజ్ఞయాగాదులే వాళ్ళనే మోక్ష ప్రాప్తి ఉంటుంది. అందుకని అది మనకి పాయింట్ అయిపోవాలి ఇప్పుడు. అందుకని నిష్కామంగా చేసినటువంటి వాళ్ళు చేసేదే నిష్కామంగా, అందువల్ల వాళ్ళకి అలాంటి ఫలితాలు వస్తాయి. ధృతరాష్ట్ర ఉవాచ కల్మషం తపసో బ్రూహి శ్రుతం నిష్కల్మషం తపః సనత్ సుజాత ఏ నేదం విద్యాం గుహ్యం సనాతనం. అయ్యా, నిష్కల్మష తపస్సు చేతనే రహస్యమైనది సనాతనమైనది అగు బ్రహ్మ పదార్థము తెలుసుకొన వీలు కలుగునని వింటిని. నిష్కల్మమగు తపస్సును గూర్చి వింటిని. నిష్కల్మషమగు తపస్సుండినచో కల్మష తపస్సు ఒకటి ఉండవలయును కదా. కల్మషమేదో తెలుపుము. కల్మషం అంటే కోరికలు ఉన్నదే కదా. నిష్కల్మష తపస్సు ఉన్నదంటే కల్మష తపస్సు ఏమిటో తెలపండి అని అడుగుతున్నాయి. నిష్కల్మషమైన తపస్సు వల్లే మోక్ష ప్రాప్తి ఉంటుంది, కల్మషం ఏమిటో తెలపండి అని అడిగారు. సనత్ సుజాత ఉవాచ క్రోధాధయో ద్వాదశయన్య దోషాస్తథా నృశంసాని వశత్రిరాజన్. ధర్మాదయో ద్వాదశైతేపి తృణాం శాస్త్రే గుణాయే విదితా ద్విజానాం. రాజా, తపస్సుకు చెందిన క్రోధాది దోషములు 12 గలవు. అవి తపస్సుకు చెందిన కల్మషములు. అది అంటే తపస్సుకు చెందినటువంటి క్రోధము మొదలైన దోషాలు 12 గలవు అంటారు. అంటే ఎప్పుడైతే కామ్యకర్మ చేస్తారో అప్పుడు దోషాలు చాలా వస్తాయి. ఫలితం ఆశించుకుంటూ ఉంటే అప్పుడు ఎన్నో రకాలుగా ఉంటుంది. వానిలో మహాక్రూరములైనవి వంశకర్తలైన మన్వాదులు, పరమ గురువులైన సనత్ కుమార కపిలాదులు, ద్విజులు, వారు చెప్పిన శాస్త్రములలో తపస్సుకు చెందిన గుణములు 12 గలవు. ఆ గుణములే ధర్మము జ్ఞానము మున్నగునవి. కొందరి మతమున తపస్సుకు చెందిన దోషములు. ధర్మము జ్ఞానము ఫుల్ స్టాప్లు కామాలు కొంచెం సరిగ్గా లేవు, అందుకని వాక్య విభజన కొంచెం కరెక్ట్ గా రావడం లేదు నాకు. ఆ గుణములే ధర్మము జ్ఞానము మున్నగునవి. కొందరి మతమున తపస్సుకు చెందిన దోషములు 13 కలవు.
కొందరు ఏం చెప్పారు, తపస్సుకు చెందినవి 13 దేశాలు ఉన్నాయని చెప్పారు. ఆ దోషములేవో గుణములేవో చెప్పెదను వినుము. ఆ దోషములేంటి, ఆ గుణాలేంటి చెప్తాను విను. ధర్మాది గుణయుక్తమైన తపస్సే నిష్కల్మషమైనది, అది మోక్ష హేతువు. ధర్మాది గుణయుక్తమైన చెప్పండి అంటే ధర్మము మొదలైన గుణాలు ఉన్నదే నిష్కల్మషమైనది, అదే మోక్ష హేతు అని వంశకర్తలు లోకమునకు పితరులు అయిన అన్నారు. అంటే మళ్ళీ అది కూడా చెప్తున్నారు, వంశకర్తలు పితరులైన మనవులు చెప్పారు. అదే అది అంటే ఎప్పుడు కూడా స్టాండర్డ్ గా పండితులు చెప్పారు, జ్ఞాని చెప్పారు అని చెప్తున్నారు. క్రోధ కామో లోభమోహౌ విధిత్సా కృపా సూయే మానసో కౌస్పృహా చ ఈర్ష్యా జుగుప్స చమన్ సుష్య దోష వర్జ్యాసదా ద్వాదశైతే నరాణం. అంటే ఈ పై చెప్పిన 12 దోషాలు నరులకి మామూలు మనుషులకు ఉంటాయి అని వాళ్ళు చెప్తున్నారు. 1 క్రోధము అనగా కామ ప్రతిఘాతమున కలుగు చిత్త విక్షేపమే క్రోధము. అది అంటే కామం తీరకపోతే ప్రతిఘాతం అంటే అడ్డు, కామానికి అడ్డ ఇదే వచ్చేదే ఆ చిత్త విక్షేపాన్ని క్రోధం అంటున్నారు. 2 కామము ఇది నృచందన వనితాదుల మీది అభిలాష. ఏంటండి ఇది నృచందన వనితాదుల మీది అభిలాష. దేని మీదైనా సరే అభిలాష, కోరిక. వనితాదుల మీద అభిలాష, కామం అంటే కోరిక. 3 లోభము అంటే పరధనము మీద ఆశయు న్యాయార్జిత విత్తమును ఉత్తమ పాత్రమునందర్పింపకుండుట. న్యాయార్జిత విత్తాన్ని ఉత్తమంగా ఖర్చు పెట్టకుండా ఉండడం, అర్పించకుండా ఉండడం అంటే అదొక దోషం. అంటే న్యాయంగా ఆర్జించిన విత్తం అవ్వాలి, ఉత్తమంగా ఖర్చు పెట్టాలి. అంటే ఎక్కడ అవసరమో అక్కడ ఖర్చు పెట్టకుండా ఉండడం కూడా ఒక దోషం. దాంతో పాటు మొట్టమొదటి పరధనము మీద ఆశయు కామ న్యాయార్జిత విత్తము దాన్ని అంటే 2 చెప్పారు. 4 మోహము కార్యకార్య విహీనత. ఇక్కడ అంటే పరధనముల మీద మోహం, ఇతరులు ఆర్జించిన ధనం వాళ్ళు కావాలని కోరుకోవడం, వాళ్ళకి అంటే ఇవ్వడం, దాని మీద అది మనం అనుభవించాలన్న తపన, అదొకటి. ఆర్జించినటువంటి బాగా ఆర్జించినటువంటి న్యాయంగా ఆర్జించిన ధనం సరి అయిన విధంగా ఖర్చు పెట్టవలసిన అవకాశం వచ్చినా ఖర్చు పెట్టకుండా ఉండడం కూడా ఒక దోషము. ఆర్జించిన ధనం సరి అయిన విధంగా ఎక్కడ ఖర్చు పెట్టాలన్న అవకాశం వచ్చినా ఖర్చు పెట్టకుండా లోభంగా ఉంచుకోవడం కూడా ఒక దోషం. అర్థమైందా? వినబడిందా? అర్థం కాలేదు. అవసరమైన దగ్గర ఇవ్వవలసిన దోషమే. అది లోభమునకు డెఫినేషన్ ఇచ్చారు కదా, అంటే లోభం అంటే మన దగ్గర డబ్బు ఉండి అవసరమైన చోట ఖర్చు పెట్టకుండా ఉండడం అంటే దోషంలో ఇది కూడా దోషమే. ఏంటంటే అవసరము అక్కడ ఖర్చు పెట్టకుండా ఉండడం దోషం, దానికి ఏం పేరు పెట్టినా అది. ఆ 2 ఆయనకు అర్థం. 4వది మోహము
మోహము అనగా కార్యాకార్య విహీనత. కార్య ఏమిటి? అకార్యం, ఏది చెయ్యదగినది ఏది చేయకూడదు, ఏ పని చెయ్యాలి ఏ పని చెయ్యకూడదు అనేటటువంటి తెలియకపోవడం. అంటే చెయ్యవలసిన పని చెయ్యాలి, చెయ్యకూడని పని మానేయాలి. అది కార్యాకార్య విహీనం. 5 విధిత్స. విధిత్స అనగా కామ్య కర్మలందు తృష్ణాత్మక కర్మలయందు ఆసక్తి. అంటే కామ్య కర్మల్లోని కృష్ణాత్మక కర్మలు, అంటే ఏదైనా కోరికతోటి ఉన్న కర్మల్లోని ఆసక్తి. 6 అకృప. అంటే కాఠిన్యము. అకృప అంటే కాఠిన్యం, కృప లేకపోవడం. 7 అసూయ అనగా ఇతరుల మంచి గుణ దోషముగా ఆరోపించుట. పరగుణముల సైకరింప లేకుండుట. 2 పరగుణములను సైకరింప లేకుండుట అని రాశారు. పరగుణముల సైకరింప లేకుండుట, ఆమోదించలేకపోవడం. అంటే ఇతరుల మంచి గుణాలను సహించలేకపోవడం. తర్వాత మంచి గుణాల పట్ల అసూయ కలిగి ఉండడం, అంటే వాటిని ఏదో దోషం అని చూపిస్తూ ఉంటాం. వాళ్ళకి మంచి గుణాలలో అసూయ వల్ల అందులో దోషం తప్పు పట్టి వాళ్ళు మంచి గుణాలను సహించలేకపోవడం. అలాగే పరగుణాల యొక్క మంచిని తీసుకోలేకపోవడం. 8 మానము. మానము అనగా ఆత్మాభిమానము. వినిపించింది లక్ష్మి? ఆత్మాభిమానం. 9 పరమీద కలిపి ఎక్కువగా నేను చాలా విషయాలు నేను వచ్చాయి. 9 శోకము. ఇష్టములు పోయినప్పుడు కలుగు చిత్త విక్షేపము. శోకం అంటే ఇష్టం పోయినప్పుడు తనకు వచ్చే దుఃఖమే శోకం. శోకం అంటే అందరికీ తెలిసి దుఃఖం. 10 స్పృహ. స్పృహ నృహ తెలియడం లేదు. విషయ భోగ కాంక్ష. విషయ భోగ కాంక్షని స్పృహ అన్నారా? విషయ భోగాల మీద ఆసక్తి. 11 ఈర్ష్య. పరుల మేలును చూచి ఓర్వలేకుండా. పరులకు మేలును చూసి ఓర్వలేని కలని ఈర్ష్య. 12 జుగుప్స అనగా పరుల గుణములను కప్పిపుచ్చుటకై తలంచుట. వాళ్ళ గుణాలు మంచి గుణాలను కప్పిపుచ్చేయడం అనే ఆలోచన సహించలేదు. ప్రతి పదానికి అర్థం తీసుకుంటే 10 అర్థాలు ఉంటాయి. అసలు ఎక్కడే ఉంటాయి. సహజం సత్యము అంటే సహించలేకపోవడం. ఈ 12ను తపస్సుకు కల్మషములు. అది ఇలాంటి గుణాలతో చేసినటువంటి తపస్సు కల్మష తపస్సు. అందరూ వీటిని వదులుకొనవలెను. బ్రహ్మజ్ఞానము మన మహాగుణములు కలవాడు దీనిని తప్పక విడువవలెను. అంటే బ్రహ్మజ్ఞాన తపస్సున్న వాళ్ళు, తపన ఉన్నవాళ్ళు, మోక్షాన్ని కోరేవాళ్ళు ఇలాంటి వాళ్ళు తప్పకుండా వదిలేయాలి చూడాలి. వీటిని వదలనిచో దుర్గుణులై నరకమున పడెదరు. ఏంటది? వీటిని వదలనిచో దుర్గుణులై నరకమున పడెదరు. అందుకే మనకి గుణాలన్నిటితో చేసేది ఎంత పుణ్యకర్మ చేసినా వాళ్ళకి నరకం తప్పదు. అశ్విన్ వాయిస్ లో అయిపోయింది. చూస్తావా? ఇంకేదైనా
ఆ విధంగా మైక్ పట్టుకొని అంటే చెప్పాను సిగ్నల్ ప్రాబ్లం, రిపీట్ చేయడమే మన మార్గం. ఎప్పుడైతే వాయిస్ స్లో అయిందో రెండోసారి మళ్ళీ చెప్తూ ఉంటాను. ఓకే, ఏది నా దగ్గర లేదు పద్ధతి. సరే, నిన్న చాలా బాగుంది, నిన్న చక్కగా ఉంది బాగా. వాళ్ళ కొంచెం విశేషార్థము ఏమిటి చెప్పమన్నావు రెండోసారి? ఈ గుణాలు ఉన్న వాళ్ళకి అంటే ఇలాంటి అంటే ఈ 12 చెడు గుణాలతోటి వ్యక్తులు ఏం చేసినా సార్థకత ఉండదు. వాళ్ళు నరకానికి తప్పకుండానే వెళ్తారు. ఇంత యజ్ఞయాగాది కర్మలు చేసినా ఆ కర్మల వల్ల, ఈ గుణాలు లోపల ఉంచుకుని చేసిన కర్మల వల్ల ఎంత మంచి కర్మ అయినా ఫలితాన్ని ఇవ్వదు. అందుకే నిజంగా చెప్పాలంటే అసలు ఏది ముఖ్యం, యజ్ఞయాగాదులు చేయడం ముఖ్యమా, గుణాలు వదిలించుకోవడం ముఖ్యమా అనేది మనుషులు ఎప్పుడు అలా ఇక్కడికి అక్కడికి పరిగెట్టి ఇల్లు తీర్థాలు సేవించడం అవే ముఖ్యం అనుకుంటారు. కానీ ఈ గుణాలను పోగొట్టుకోవడం ముఖ్యమని అనుకోవట్లేదు. అవే చాలా ముఖ్యమైన విషయం. అందుకే ఇటు అటు పరిగెడతారు. అది సులువుగా ఉంది, డబ్బులు ఉంటాయి కనుక ఇటు అటు వెళ్ళిపోతారు. లేకపోతే కాళ్ళు చేతుల్లో సెట్ ఉన్నంత కాలం వెళ్తారు. ఈ తీర్థం అంటారు, ఆ అల్లక్కడ క్షేత్రం అంటారు, పరిగెడతారు, ఆ నదిలో స్నానం అంటారు, ఈ పుష్కరం అంటారు. ఇవన్నిటి వల్ల ఏంటంటే ఈ పరిగెట్టడాల వల్ల పుణ్యం ఏమొస్తుంది? ఇంకా ఇవన్నీ లోపల ఉన్నాయి. ఈ గుణాలు బాగా లేనప్పుడు వాళ్ళు ఎక్కడికి పరిగెట్టినా, అడవికి వెళ్ళిపోయినా ఇక్కడ సాధించదు. ఈ గుణాలన్నిటితో కూర్చుంటారు. అందుకని మనిషి మొట్టమొదటి గుణాల నుంచి పరిగెత్తాలి. అప్పుడు మాత్రమే నిజమైన స్వేచ్ఛ వస్తుంది. ఈ గుణాలన్నీ ఉంచుకుని చేసిన దాని కర్మల వల్ల ఈ అసూయ సామాన్యంగా అందరూ చాలా మందికి తెలియక ఆడవాళ్ళకే అసూయ అనుకుంటారు. అందరికీ ఉంటుంది అసూయ. ఈ అసూయని జయించడమే అనసూయ స్థితి. అనసూయ అంటే ఆవిడ అసూయని జయించుతుంది. అలాగా ఈ 12 గుణాలు మనిషిలో ఉన్నంత కాలం అవి దోషాలే ఉంటాయి. వాటి వల్ల మనిషికి ఎప్పుడు కూడా బంధిస్తూ దానికి తగిన పాప ఫలితాలే వస్తాయి. అందుకని వివేకం ఉన్న వ్యక్తి ఏం చేయాలి? ఇక్కడికి అక్కడికి పరిగెట్టి ఈ పూజలు చేసి ఆ పూజలు, ఈ గుణాలు వదులుకోలేక ఇవన్నీ ఎస్కేపిజం పద్ధతులు, తప్పించుకునే మార్గాలు. వాళ్ళు అక్కడికి పారిపోతే బాగుంటుంది, ఇక్కడికి వెళ్ళిపోతే బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి ఏ రకంగా ఎన్ని దర్శనాలు చేసుకున్నా ఆ లోపల గుణం మాత్రం అలాగే ఉన్నంతకాలం వాళ్ళకి ఏమీ బుద్ధి. అదే కదా ఇక్కడ చెప్పిన విషయం. విశేషార్థం యథా పాంథస్య కాంతారే సింహ వ్యాఘ్ర మృగాదయః ఉపద్రవకరాస్తద్వత్ క్రోధాద్యా దుర్గణా నృణాం. సింహము, పెద్ద పులి మున్నగు క్రూర జంతువులు దుర్గమ మార్గమున నుండి బాటసారులనెట్లు హింసించునో అట్లే క్రోధాది దుర్గుణములు మానవులకు ఉపద్రవములు చేకూర్చును. ఉపద్రవములు అంటే ప్రమాదాలను చేకూరుస్తాయి. క్రోధాది దుర్గుణములు అవి ఎలా అయితే బాధించుతూ ఉంటాయో, సింహం మొదలైన జంతువులు ఈ గుణములు కూడా అలాగే ఉపద్రవాలను ఇస్తాయి. ఈ విషయం మనకి తెలుసు, కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎక్కడైనా ఎవరైనా ఒక అజ్ఞాని చెప్తే నువ్వు వలన తీర్థం సేవించి నీకేమో పుణ్యం వచ్చేస్తుంది నువ్వు అంటే పారిపోతావు. ఎందుకంటే మనం ఆ గుణాలు వదులుకోలేక ఎస్కేప్ అయిపోవడానికి ప్రయత్నిస్తాం. అంటే ఎస్కేప్ అంటే తప్పించుకోవడానికి ఆ ఫలితాలు. ఆ వేటలో మనం జీవితం అంతా వేస్ట్ చేసేస్తాం. అక్కడికి పారిపోయి ఇది దర్శనం అంటారు, అది దర్శనం అంటారు, ఇక్కడ స్నానం అంటారు, అక్కడ స్నానం అంటారు, ఈ హోమం అంటారు, ఆ యజ్ఞం అంటారు, ఇవన్నీ చేసుకుంటారు. చేసినంత కాలం వాళ్ళకి అలాగే టైం పాస్ అయిపోతాయి. ఎస్కేపిజమే ఇవన్నీ. తన నుంచి తాను ఎస్కేపిజంలో వ్యక్తులు ఈ పనులన్నీ చేస్తున్నారు. అంటే మనకి ఇన్ని సంవత్సరాలలో మనం నేర్చుకుంటున్నది ఏంటి అంటే ఈ గుణాలలోంచి బయటపడడం అనేది చాలా ముఖ్యం. దాన్ని ఏంటంటే స్వేచ్ఛ. స్వేచ్ఛ అంటే తన కోరికల నుంచి, తనకున్నటువంటి అసూయ, ద్వేషము, క్రోధము నుంచి, ఇలాంటి గుణాల నుంచి బయటపడడమే నిజమైన స్వేచ్ఛ. అది మనిషి ప్రయత్నించదు.
అందుకని తను ఎస్కేపిజం కి ప్రయత్నిస్తున్నాడు. ఎస్కేపిజం అంటే ఏంటి? తప్పించుకోవడం. ఆ తప్పించుకోవడంలో జీవితం అంతా వేస్ట్ అయిపోతుంది. ఎవరైనా కొంచెం అజ్ఞానులు నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు చేసిన దోషాలన్నీ పోతాయి అని చెప్తే వాళ్ళకి వాళ్లే చాలా రైట్. ఎందుకంటే వాళ్ళకి చేతనైంది ఏదో చెప్పేస్తున్నారు కదా. కానీ చూసుకున్నా పాలు తాగడం మనం చూడగలం కదా. ఆ విధంగా వాళ్ళు చూడకపోయినా వాళ్ళ కర్మ ఫలితాలు వాళ్ళకి తప్పవు. నేను అన్నది అర్థమైందా? నాకు ఫలితం వస్తుందని భావించినంత మాత్రంలో వచ్చేది కదా. అదే మన కృష్ణమూర్తి గారు చెప్పారు, ఇవన్నీ కాదు, ఈ పూజలు ఇవన్నీ చేసి టైం పాస్ చేయడం కాదు, ఇదంతా ఎస్కేపింగ్. సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీస్ అన్ని మనం ఎస్కేప్ అయిపోతున్నాం. ముందు మనస్సులో ఉన్న దోషాలు పోగొట్టుకోవాలి, అప్పుడే మనిషి పరిశుద్ధులు అవుతాడు. అందుకే తత్వ విధానంలో గారు కూడా ఇది ఎక్కువ మంది చెప్పట్లేదు. అందుకని వీళ్ళు కూడా అలాగే టైం పాస్ చేస్తున్నారు. గైడెన్స్ కరెక్ట్ గా ఇస్తే ఇవి ఏమీ నాకు చెయ్యవు అని చెప్పినప్పుడు వ్యక్తులు వాటి కోసం ఆరాటపడరు. లేకపోతే అవి చేసేసి సమస్తం నేను చేసేసాను అని ఒక రకమైన అసత్యపు అసంతృప్తిని ఫీల్ అవుతారు. సంతృప్తిని, నేను ఇవాళ పూజ చేసేసాను, ఎంత పని చేసేసాను, పుణ్యకర్మ చేసేసాను అనుకుంటారు. వాళ్ళు చేసే పాపకర్మ ఏంటి? నిరంతరం మనసులో ఉన్న అసూయ ద్వేషం వీటితోటి ఉంటూనే ఉంటారు. అసూయ, క్రోధం ఇవన్నీ పెట్టుకుంటారు, ద్వేషం, మోహం, కామం. కానీ నేను చాలా మంచి పని చేశానని మిథ్యాహంకారంతో ఉంటాను. అందుకే పూజలు ఎవరిని రక్షించారు. ఎన్ని రకాలైనటువంటి పూజలే కాదు, ఏకాదులే కాదు, ఇక్కడ యజ్ఞం చేసి ఈ పని అయిపోతుందంటే ఏమిటి అయిపోతుంది? మనిషి తన అంతరంగం బాగా వరకు ఏమీ జరగదు. అవునా కదా? అది చేసుకోవడం కనుక ఇవన్నీ పట్టుకుంటారు. అంతరంగంలో అన్ని మలినాలే పంపు కొడుతూ ఉంటుంది, భరించలేక ఎస్కేప్. అంత మనసు అంతకి వెళ్తుంది, లోపలికి ఎందుకు వెళ్ళదు? అక్కడ ఉన్నదంతా దుర్గంధమే, అన్ని చెడ్డలే. దాచుకుంటాం జాగ్రత్తగా. ఇలా మనం ఎన్ని చోట్ల చదివినా ఇవన్నీ పక్కన పెడతాం. కారణం ఏంటంటే మనకి అది నచ్చట్లేదు, మనం చెయ్యడం చేత కాదు కనుక మనకి ఇలాంటివి నచ్చాయి. వ్యవసాయాలు పోగొట్టుకోవడం అంత ఈజీ కాదు కదా. ఓ పూజ చేసేయడమో, ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళడం, ఓ మానసూర్యానికి వెళ్ళడం కొంచెం తెలివే. కానీ ఆంతరంగిక దోషాలు పోగొట్టుకోవడమే కష్టం దాంతో పోలిస్తే. అన్ని చోట్ల చెప్తున్నారు అవి పోగొట్టుకోవాల్సిన అవసరం చాలా ఉందని. కానీ మనకి నచ్చదు. కావాలంటే దోషం లేని వాడిలాగా నటించడం మాత్రం బాగా తింటాం. కానీ కర్మదేవతలకి లోపల సంగతి అంతా తెలిసిపోతుందిగా. ఎన్ని నటిస్తే ఆ నటన కూడా ఒక దుష్కరమే. ఓకే, మరొక శ్లోకం 17వ శ్లోకం. ఏకైకః పర్యుపాస్తేహ మనుష్యాన్ మనుజర్షభ లిప్సమానోంతరం తేషాం మృగాణామివ లుబ్ధకః. మనుజర్షభ, లోకమున వేటకాడు మృగములను వెదుకుచూ ఎట్లు వెంబడించునో అట్లే పైన పేర్కొనిన క్రోధాదులలో ఒక్కొక్కటియే మనుష్యులలో గల లోపములను అన్వేషించి పొంచి హింసించును. కావున మానవుడు వాటిని వదలవలెను. పరస్తు జాతుల వారికి గనక నిష్కర్షగా చెప్పేస్తున్నారు. ఎందుకంటే ఆయనకి ఎవరి మంచితోటి పని లేదు, వాళ్ళ శ్రేయస్సుతోటే పని. శ్రేయస్సుతో పని ఉన్న వాళ్ళు ఎప్పుడు నిష్కర్షగానే చెప్తారు. ఇది పొంచి ఒక్కొక్కటిగా వాళ్ళని బాధ పెడుతుంటారు ఈ గుణాలు. అందుకని
మనసులో ఉన్నంత కాలం వాళ్ళకి బాధలు తప్పవు. అందుకని ఇమేజ్ మేకింగ్ ముఖ్యమా, ఇవన్నీ తీసుకోవడం ముఖ్యమా, ఎవరెంతటి వాళ్ళు ఆలోచించుకోవాలి. ప్రపంచంలో నన్ను అందరూ గొప్ప అనుకోవడం ముఖ్యమా, నాలో ఉన్న గుణాలన్నింటినీ ఒక్కొక్కటి తీసుకోవడం ముఖ్యమా. మాకు చిన్న వయసులో 5వ క్లాస్లో జగనారాణి అని ఉండేది. తను అనేది, నీకు చెప్పేస్తే నా చెత్త గుణాలన్నీ పోతాయి కదా, అందుకే నీకు చెప్పేస్తున్నాను అనేది. అంటే అంత చిన్న వయసులోనే చెడు తెలుసుకోవాలన్న మనసు తనకు వచ్చింది. అది మనం తెలుసుకోవాలి. అంతేగాని లోపల చెడించుకుని ఇమేజ్ మేకింగ్ అంటారు కదా కృష్ణమూర్తి గారు, బయటికి నేను చాలా గొప్ప అని చెప్పుకోవడానికే మనుషులు తన శక్తి అంతా వాడేస్తున్నారు. ఆ లోపల ఉన్నటువంటిది కర్మదేవతలు తెలిసిపోతాయి. సో ఆ గుణాలు మనిషిని ఎప్పుడు బాధిస్తూ ఉంటాయి, ఎవరో బాధించక్కర్లేదు, వాళ్ళ లోపల గుణాలే వాళ్ళని బాధిస్తాయి. అది కదా సమష్టి జాతులు వారు చెప్తున్న పాయింట్. ఓకే, అర్థమైందా ఇక్కడికి? సమష్టి జాతులు వారు ధర్మ మానస పుత్రులు గనక ఆయనకి ప్రపంచంతో ఇచ్చిపుచ్చుకునే లేవు గనక మానవాళి శ్రేయస్సు కోసం ఉన్నది ఉన్నట్టుగా కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా చెప్పేస్తున్నారు. ఓకే, ఇంకా టైం అయిపోయిందా? టైం ఇంకా ఉన్నది, ఒక 5 నిమిషాలు. 7:11 అయింది. వికత్తన మరో శ్లోకం. వికత్తన స్పృశయాళుర్మనస్వి బిభ్రత్కో వశ్చ వలో రక్షణశ్చ ఏతాన్ పాపాః షణ్నరాః పాపధర్మాన్ ప్రకుర్వతేనోత్ర సంతస్సు దుర్గే. శంకర భాష్యం దాని కింద ఉంది. పైన చెప్పిన దోషములే కాక 13 మహాదోషములు కలవు. ఇంకా ఉన్నాయి, పైన చెప్పిన దోషాలే కాకుండా 13 మహాదోషాలు ఉన్నాయి. వానిలో 6 పాపధర్మములు, వానిని పాపాత్ములు తప్పక ఆచరించెదరు. పాపాత్ములు తప్పక ఆచరించెదరు పాపధర్మాలు. అవి సజ్జనుని సైతము హింసించును. అవి సైతం బాధపడతాయి. వాటిని ఆచరించువారు 1 వికత్తనుడు, అంటే పరగుణములను ఆక్షేపించుచు తన గుణములను గొప్పగా చెప్పుకొనువాడు. బ్రాకెట్లో శిశుపాలుడు. వికర్తనుడు అన్నారు కదా, దాని అర్థం వికర్తనుడు అన్న మాటేనా? వికత్తనుడు అనే మాట. తా కింద మామూలు తా కింద ఒత్తు థా. వికత్తనుడు. వికర్తనుడు అంటే పరగుణాలన్నీ తగ్గవి, నేనే నా గుణాలే చాలా గొప్పవి అని చెప్పుకునేవాడిని వికర్తనుడు అంటారు. అంటే ఎప్పుడు తప్పులు పడతారు పక్కవాళ్ళు, ఎదుటివాళ్ళు, ఎవరి దగ్గర ఎవరిని కలిస్తే వాళ్ళందరూ, ఎవరు తెలిస్తే వాళ్ళు తప్పులు, నేనే చాలా గొప్ప అనుకోవడమే అటువంటి వ్యక్తిని వికర్తనుడు అంటారు. బ్రాకెట్ లో ఎగ్జాంపుల్ శిశుపాలుడు అని రాశారు. 2 స్పృహయాళువు. వసంతలత, శిశుపాలుడు ఎగ్జాంపుల్ అక్కర్లే. ఇప్పుడు శిశుపాలుడు ప్రపంచం అంతాను అందరూ అలాగే ఉంటున్నారు. నేను చాలా గొప్ప, ఎదుటివాడికి ఏమీ తెలియదు అనుకోవడమే వికర్తన తత్వం. అక్కడేదో అలా ఇచ్చారు కానీ మనందరికీ ఆ శిశుపాలుడు ఎందుకు ఏమంటాం? ప్రపంచంలో మనం అందరం అలాంటి వాళ్ళమే, అందరం ధృతరాష్ట్రులమే, అందరం శిశుపాలులమే. స్పృహయాళువు 2 స్పృహయాళువు అనగా పరకాంతాదుల భోగముల అనుభవించుకోరువాడు. బ్రాకెట్ లో సైంధవుడు, రావణుడు అని రాసున్నది. సరే, అక్కడ ఎగ్జాంపుల్స్ మనకి ఎందుకు? మన ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ఎదురుగుండా ఉన్నాయి. పరకాంతాలను, ధనాన్ని అనుభవించాలనే కోరిన వాడిని ఏమంటారు? స్పృహయాళువు. అది మరి నేను
ఆ సా అనే అనుకుంటున్నాను, నా అవడానికి వీలేదు. ఆ నా సాలో చాలా తక్కువ గ్యాప్ కనిపిస్తూ ఉంటుంది. అది నాకు అది స్పృహలాగే కనిపించింది. సరేంలే, ఇప్పుడు అది మళ్ళీ ఈ క్షణంతో మర్చిపోతాం ఆ పదం. మనకు కావలసిన గుణం ముఖ్యం. పరకాంతలని పరధర్మాన్ని ఆశించకూడదు అనేది ముఖ్యం. ఆ గుణానికి ఏం పేరు అన్నది మనం కాదు, దాన్ని 2 రోజుల్లో వదిలేస్తాం. మనస్వి మూడు మనస్వి అనగా గర్విష్ఠుడై పరులను అవమానించువాడు. గర్విష్ఠుడై పరులను అవమానించువాడు. బ్రాకెట్ లో విశ్వామిత్రుడు వశిష్ఠుని చేసినట్లు. అంటే మనస్వి అంటే తన గర్వంతో ఇతరులు నిరంతరంగా నేను చాలా జ్ఞానం, మిగతా వాళ్ళకి ఏ జ్ఞానం లేదు, నాకు ఎంతో ధనం ఉంది, ఇతరులకు అది లేదు, ఇలాంటి లక్షణాలన్నిటితో ఇతరులను అవమానించేవాడిని మనస్వి అంటున్నారు. 4 బిభ్రత్కోపుడు అంటే కోపిష్టి. ఇప్పుడు మనం ప్రపంచంలో ఉన్న వ్యవహారాలన్నీ ఇందులోకి వస్తున్నాయి. అంటే ఎప్పుడు జ్ఞానం నాకే ఉంది, నేనే ఎంతో తెలివైన వాడిని, నా దగ్గరే సమస్యలు ఉన్నాయి, ఇతరులకు ఏమీ లేవు అనే భావం, అది కూడా ఎంత పెద్ద దోషం అని చెప్తున్నారు. తర్వాత బిభ్రత్కోపుడు అంటే కోపిష్టి, బ్రాకెట్ లో తక్షకుడు లాంటి వాడు. కోపిష్టి అనమాట. మహాకోపంగా అస్తమానం మనకు కోపం అంటే వస్తుంది. తక్షకుడికి ఎందుకు, మనందరం ఉన్నాం. ఇప్పుడు అందులో మరికొంచెం ఎక్కువ, వాళ్ళకి ఎప్పుడో ఒకసారి, మనకి ఎప్పుడు పడితే అప్పుడే వస్తుంది. 5 చపలుడు అనగా స్థిర బుద్ధి లేనివాడు. చపలత్వం కూడా ఒక దోషం, స్థిర బుద్ధి లేనివాడు. 6 అరక్షణుడు అంటే శక్తి కలిగి తన మీద ఆధారపడిన వారిని రక్షింపనివాడు. అది అంటే శక్తి కలిగి ఉంది, ఆయనకు ఆ కెపాసిటీ ఉంది తన మీద ఆధారపడిన వాడిని రక్షించడానికి, కానీ శక్తి కలిగి కూడా ఆ పని చేయకపోవడం అనేది అదే దోషం. అంటే తన కెపాసిటీ ఉండి కూడా తన ఇతరులకు సంరక్షణ చేయకపోవడం అది అరక్షణ. రక్షణుడు అనగా లోభి అయిన ధనవంతుడు. రక్షణుడు అంటే అది ధనవంతుడై ఉండి లోభి అంటే అది దోషం. రూక్షణుడు నెక్స్ట్. రూక్షణుడు అంటే పరుషముగా మాట్లాడువాడు. రూక్షణుడు అంటే ఎప్పుడు పరుషంగా మాట్లాడడం, అంటే పరని బాధ పెట్టడం, అది రూక్షణత్వం. తర్వాత సంభోగనం విద్విషమో తిమాని దత్తాను తాపీ కృపణో బలీయాన్ వర్గ వ్రశంసి వనితానుద్వేష్ట ఏతో పరే సప్త నృశంస వర్గాః. ఇది ఇప్పటికి 7:20 అయిపోయి ఉంటుంది, టైం చూడు. 7:19 అవుతున్నది. ఇక్కడ ఆపుదాం, ఎందుకంటే ఇంకా చాలా గుణాలు ఉన్నాయి. పదం అంటే ఈ సనస్సు జాతీయంలో కేవలంగా అరిషడ్వర్గమే కాకుండా ఇంకా ఎన్ని రకాలైన దోషాలు అవన్నీ చెప్తున్నారు. అంటే ఇవన్నీ కూడా మనకి తెలుసు దోషం అని, కానీ మనం వాటిని పోషించుకుంటూ ఉంటాం. అయితే మనం రాత్రి చదివిన పుస్తకం ప్రకారం కర్మ సిద్ధాంతంలో ఆ కర్మ ఎవరిది వారే అనుభవిస్తూ ఉంటారు. ఎవరి లోపల ఉన్నవి ఇతరులని బాధ పెడతారు, వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఈ గుణాలు ఏం చేస్తాయి, వాళ్ళని కూడా బాధ పెడుతూనే ఉంటాయి నిరంతరం. ఎవరిలో ఈ గుణాలు ఉన్నాయో వాళ్ళు ఎప్పుడు శాంతిగా ఉండరు. అందువల్ల ఇన్ని రకాలైన దోషాలు మానసులో ఉన్నాయి. ముఖ్యంగా ఎవరికైనా మనకంటే ఎక్కువగా ఉన్నా అది మనం సహించలేకపోయిన భావన చాలా ఎక్కువగా ఉంటుంది అందరిలో. దీన్ని మనం అంటే అది కూడా కర్మ సిద్ధాంతానితో జయించాలి. ఎవరు ఎంత చేస్తున్నారో, వాళ్ళకి ఎంత కష్టపడ్డారో గత జన్మలో మనకు తెలియదు. అందుకని వాళ్ళకి అవన్నీ, మనకంటే అనంతంగా ధనం ఉంది అంటే వాళ్ళకి గత జన్మ యొక్క కర్మ అనుభవిస్తున్నారు. ధనం ఉంటే ధనం ఉంటుంది కానీ మనస్ఫూర్తిగా ఇవ్వకపోతే వాళ్ళు ధనమే అనుభవించలేరు. ఇలాంటివన్నీ మనం చదివాం. అందుకని ధనం ఉన్నవాడిని చూసి మనం అసూయం పడక్కర్లేదు.
మన కర్తవ్యం భూమి మీదకి వచ్చాము ఏంటంటే ఇతరులకు ఏదో ఒక సహాయం, పరోపకారార్థం ఇదం శరీరం. ఇతరులకు సహాయం చేయడానికే ఉన్నాం, ఇతరులను చూసి అసూయపడడానికి, నాను లేవే నాకేమో అని వాళ్ళని బాధ పెట్టడానికి కాదు. ఎప్పుడైతే ఇతర గుణాలు చూసి మనం ఆనందిస్తామో అటువంటి గుణాలు మనం ఎక్వైర్ చేయొచ్చు. నిరంతరం మంచి గుణాల కోసం ఆలోచిస్తే మంచి స్థితి వస్తుంది. నిరంతరం డస్ట్బిన్ లాగా వీళ్ళ చెడ్డలు వాళ్ళ చెడ్డలు, వాళ్ళ మీద సూయ వీళ్ళ మీద సూయ ఉంటే ఇంకా ఇంకా రోజు రోజుకి పతనం, క్షీణించిపోతూ ఉంటారు. వాళ్ళు క్షీణించడం అంటే శరీరం కాదు, వాళ్ళు ఆధ్యాత్మికంగా పతనం అయిపోతూ ఉంటారు. అందుకని ఆ గుణాలు ఉన్న వాళ్ళు ఎప్పుడూ పైకి రారు. ఇది అదే కదా నేను ఇందాక ఏం చెప్తున్నాను, ఎన్ని యజ్ఞ యాగాదులు చేసినా ఇలాంటి ఉద్దేశాలతో అంటే ఇటువంటి చెడు గుణాలు ఉన్న వాళ్ళకి ఫలించవు. ఆయన అడిగేడు కనుక ఇంత వివరంగా చెప్తున్నాడు అనమాట. అందుకని ధనస్సుజాతి మనం చాలా విషయాలు, అది మామూలుగా నేను మొట్టమొదటి చెప్పినప్పుడు అందరూ పెద్ద రివల్యూషన్ వచ్చేస్తుంది. ఈ టైప్ ఉన్నప్పుడు ఈ విగ్రహారాధన, ఈ పూజలు, సెల్ఫ్ సెంటర్డ్ పూజలు, స్వార్థపూరితమైనటువంటి యజ్ఞ యాగాదులు ఇవన్నీ మనిషిని బంధిస్తాయి తప్ప మనిషికి మోక్షప్రాప్తినివ్వం. అది ఇప్పుడు ధనస్సుజాతీయుల వారు కూడా క్లియర్ గా మనకు చెప్తున్నారు. ఓకే, నేను ఎక్కడికక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అందుకని అంతా క్లియర్ గానే ఉండొచ్చు. ఇది హైలైట్ చేయడానికి కారణం ఏంటంటే మనం అందరిలో ఇలాంటివి తప్పుడు అభిప్రాయాలు తెచ్చవేసి కూర్చున్నాయి. అక్కడికి వెళ్ళి మానస సరోవరంకి వెళ్ళి హల్లక్ష నువ్వేమో ఆ శిఖరాన్ని చూసిస్తే నీకు పుణ్యం, నీకున్న పాపాలన్నీ పోతాయి. ఎలా పోతాయి? ఇలాగ చెప్పిన ఈ మధ్యలో వచ్చిన వాళ్ళ వల్లే మనం చాలా తప్పు గైడెన్స్ వెళ్ళిపోతున్నాం. వాళ్ళు చెప్పినా కూడా మనకు తెలుసు మనలో ఉన్న ఈ దోషాలు మనం ఎంత బాధపడుతూ మనం ఎందరిని బాధ పెడుతున్నామో, అలాగే దుష్కర్మ ఎంత పోగు చేసుకుంటున్నామో. అలా నిరంతరం దుష్కర్మ పోగు చేసుకుని ఎప్పుడో ఒక యజ్ఞం చేసేస్తే ఆ యజ్ఞం ఏమిటి చేసేస్తుంది మనిషిని? ప్రతినిత్యము మనం నిష్పక్షపాతంగా రాసుకుంటే దుష్కర్మలే ఎక్కువ, మనస్సుతో చేసేదే కర్మ. సో మా మనస్సుతో ఎన్ని దుష్కర్మలు చేస్తున్నాం ప్రతినిత్యం. అవి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మన గతి మనమే నిర్ణయించుకోవచ్చు. గతి అంటే మార్గం. ఈ విధంగా ఇది చెప్పారనుకోండి, ఎంత దౌర్జన్యం చూపిస్తారో మనుషులు. నిన్న బాలభాస్కర్ గారు ఇదంతా విని అలా అతను తప్పుని చేయలేదా, నేనే చేసేనా అంటున్నారు. ఇలా ఉంటుంది మనుషుల యొక్క స్థితి. అంటే ఆయనే కాదు అందరికీ ఏంటంటే వాళ్ళు ఏం చేసినా అది మంచిది అనాలి మనం. అలాగా సనస్సు జాతుల వారికి అవసరం లేదు, ఎవరికి ఎక్కర్లేదు. ఎవరైతే మేలు కొడతారో వాళ్ళు అలా చెప్పరు. అదే ఆ తత్వ విధానందాన్న ఆయన అన్ని శాస్త్రాలు చదివి ఆయన సన్యాసి కూడా, కానీ చాలా ధైర్యంగా చెప్తున్నారు ఇది కాదు నీకు ముఖ్యం, ఇంకా ముఖ్యమైనవి ఉన్నాయి అవి ముఖ్యం అని. ఒక అసలైనటువంటి అంటే జీవితం యొక్క పరమార్థం ఈ పూజలు చేయడం, యజ్ఞాలు చేయడం, హోమాలు చేయడం కాదు, పరమార్థం ఉంది అని చెప్పేవాళ్ళు కూడా తక్కువైపోతున్నారు. చెప్పే వాళ్ళని చెప్పనివ్వకుండా అడ్డుతారు. ఎందుకంటే పూజలు అవి చేయడం అప్పుడు మానేస్తామేమో, వాళ్ళ స్వార్థం వాళ్ళకి నెరవేరదేమో అని చాలా మందికి భయం. వాళ్ళు చెప్పిన చాలా మంది చెప్పిన ఈ కార్యక్రమాలు మనం చెయ్యకపోతే ఆ పీఠాధిపతులు కూడా వాళ్ళకి కష్టమైపోతుంది, ఎందరో అడ్డిస్తారు. కనుక మనం ఇవన్నీ తెలుసుకుని ఎటు రైతు అది వెళ్ళాలి. ముందు మనసులో ఇవన్నీ ప్రక్షాళన చేసుకోకుండా ఎన్ని కార్యక్రమాలు చేస్తే ఏమిటి లాభం? అది మనకి మెయిన్ టార్గెట్ అవ్వాలి మన జీవితంలో. అలా అని చెప్పి చాలా తెలివితేటలతో తనకేమీ లేదని చూపెట్టుకోవచ్చు కదా అనుకుంటారు. ఎవరికి చూపెట్టుకుంటారు? పక్కనున్న వాళ్ళని బ్లఫ్ చేస్తారు. ఆ కర్మదేవతని బ్లఫ్ చేయగలరా? అది బ్లఫ్ చేసే కర్మ మరొకటి వస్తుంది. అందుకని మనిషి ఏ రోజుకి ఆ రోజు ఓ డైరీ రాసుకుంటూ ఎన్ని అసలు వాళ్ళకి ఆ డైరీ నిండిపోతుంది. ఒక రోజులో చేసిన యాక్టివిటీస్ అంత నిష్పక్షపాతంగా రాసుకుంటూ అన్ని దుష్కర్మాలు ఉన్నాయి దానికి.
అది ఎవరు అని అనడం కాదు. అది మొత్తానికి అలా దుష్కర్మలు చేయాలన్న తపన అది ఒక ఉపకారం. అలా చెప్పేవాళ్ళు మనకు ఎంతో ఉపకరిస్తున్నారని మనం గ్రహించాలి. అంతేగాని వాళ్ళని పట్టుకుని హత్య చేసిన వాడిని చూస్తే వాడు ఏం చేస్తాడంటే వాడిని పట్టుకుని తంతాడు, మళ్ళీ వాడిని పడి చంపేస్తాడు. అలాంటి దుష్టత్వం మనం చూపిస్తున్నాం. ఆ దుష్టకర్మ తెలిసిందా వీళ్ళని ఉండనివ్వకూడదు, అలా చూపెట్టకూడదు. మనం ఇంత చదువుకుని అటువంటి నీచ స్థితికి వెళ్ళకూడదు. అర్థమైందా? మాట్లాడతారా? ఎన్ని హోమాలు, యజ్ఞాలు, పూజల కంటే ఒక చెడు గుణం వదులుకోవడం చాలా గొప్పది. అవి ఎన్ని చేస్తే ఏమిటి రాదు, ఇక్కడ లోపల నుంచి మన తినేస్తూ ఉంటాయి. వాళ్ళకి వేగంగా జ్ఞానం వచ్చేస్తుంది, మోసం వచ్చేస్తుంది అని అనుకుంటే ఆ ప్రక్షాళన చేసుకున్న వాళ్ళు సహజంగా పవిత్రతతో ఉన్న వాళ్ళకి జ్ఞాన సిద్ధి ఉంటుంది. పవిత్రత లేకుండా ఈ గుణాలన్నింటితో ఉన్న వాళ్ళకి అవి వాళ్ళని కాల్చుతూనే ఉంటాయి. వేరే ఎవరో కాల్చక్కర్లేదు. ఎవరైనా మాట్లాడతారా? మనకి గైడెన్స్ ఇస్తున్నారు ఏం చెయ్యాలి. ఆ గైడెన్స్ సనస్సు జరుగుల వారికి ఏమీ తెలియదు, ఆ తర్వాత కృష్ణమూర్తి గారికి ఏమీ తెలియదు, బుద్ధుడికి ఏమీ తెలియదు, నాకే అంతా తెలుసు అని అనుకోవడం ఎంత అజ్ఞానం. ఎప్పుడో నాకు పూర్వీకులు చెప్పారు అజ్ఞానంతో ఇవన్నీ చేస్తేనే పుణ్యం, అవి చేసి కూర్చుంటాను నేను. అవన్నీ ఎందుకు, ఈ గ్రంథాలు చదివితే కదా ఇవన్నీ కితాబులు అనే మూర్ఖత్వంతో ఉంటే ఎవరేం చేయలేరు. ఎవరైనా మాట్లాడతారా? వినపడుతుందా నా మాటలు? అర్థం లేదు ఎవరైనా? నమస్తే. ఈ రోజు కూడా అంటే ఎక్కడెక్కడ దోషాలు చేస్తున్నామో చక్కగా చెప్పడం జరిగిందమ్మా. దాన్ని మీరు చాలా సందర్భాలలో ఇమేజ్ మేకింగ్ అంటే ఇప్పుడు మనకు ప్రస్తుత సమాజంలో అదే నడుస్తుంది. అంటే మనలో ఉన్నటువంటి దోషాలు మనం కప్పిపూ చేసుకుని మనలో అంటే మనం ఏదో అంటే 10 మంది ఏదో నన్ను ఏదో అనాలి, నన్ను ఏదో పొగడాలి అంటే ఈ ఇమేజ్ మేకింగ్ లోనే సగం జీవితం అయిపోతుందమ్మా. ఇది మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ మాకు పదే రిపీట్ చేసి చెప్తున్నారు. ఎందుకంటే వాడిని చూసి మన అమ్మా సగం జీవితం కాదు పూర్తి జీవితం వెళ్ళిపోతుంది. కరెక్ట్ చెప్పారు. అవును, ఇమేజ్ మేకింగ్ లో లాస్ట్ అండి అంటే ఎండింగ్ ఆఫ్ ది లైఫ్ అది కరెక్ట్. సగం జీవితం పూర్తి జీవితం వెళ్ళిపోతుంది. సో అలాంటిదాన్ని 10 సార్లు ఇది ఎందుకు చెప్తున్నారు సార్ అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నారమ్మంటే అదే పదే ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో మానస సరోవరం వెళ్ళాం, హిమాలయాలు వెళ్ళాం, అది వెళ్ళాం, ఇది వెళ్ళాం అని చెప్పి ఎన్నో రకాలుగా. అదేనమ్మా నేను ఒకసారి ఒక వీడియో చూశాను. ఆ వీడియో చూసి నేనే షాక్ అయ్యాను. స్వామి రామ అందుకని ఎంతో గొప్ప యోగ స్థితిలో ఉన్నటువంటి ఆయన ఒక వీడియో చూశానమ్మా. ఎంతో ఇది అంటే ఆయన పడుకునేటప్పుడు ఆటోమేటికల్ గా ఆ బాడీ నుంచి ఓంకార శబ్దనాదం వచ్చేదంట. అలాంటి ఆయన ఒక అమ్మాయి 19 సంవత్సరాల అమ్మాయి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏంటంటే ఆయన నేను శిష్యురాలుగా అంగీకరించంటే ఆయన 20 సార్లు ఆవిడ మీద రేప్కి ఇది పెట్టాడని చెప్పి అది వీడియో చూశాను. అంటే ఇంత యోగా అంటే మనలో ఉన్నటువంటి లోపాలు మనం సరిదిద్దుకోకపోతే మనం ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా సరే యోగ భ్రష్టులు అయిపోతాం. అంటే ఇది మనం అంతా అంటే ఇది పదే సార్లు మీరు ఒక సాధకుడు ఎలా అంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందాలంటే ఇవన్నీ అంటే మీరు అన్నట్టు ఇవన్నీ దోషాలు అంటే సనత్ కుమారుల వారు సనజ్జాతీయుల వారు అంటే చాలా క్లియర్ గా అంటే ఎంత బాగా చెప్తున్నారంటే దాన్ని మీరు 10 సార్లు మాకు చాలా క్లారిటీగా అంటే ఏదో యజ్ఞం చేసాం, యాగం చేసాం, అన్ని చేసాం అంటే అన్ని కూడా కామ్యకర్మలోకి వెళ్ళిపోతుంది. అది నిన్న కూడా మనం ఇందులో కూడా చెప్పారు మీరు. అంటే వేదం చదివితే అంటే వేదం చదివితే
అలా ఇంకోటి చదివితే ఇంకోటి చదివితే ఇది యజ్ఞం చేస్తే దేని వల్ల బ్రహ్మజ్ఞానం రాదని క్లియర్ ఇందులో కూడా చెప్పబడిందమ్మా. అంటే మనం ఏదో అక్కడికి వెళ్ళిపోతున్నాం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అన్ని చేసి అంటే తనలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకోకుండా ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఎక్కడికి వెళ్ళినా అది అలాగే ఉంటుంది. అని ఇంకోటి నిన్న కరెక్ట్ గా చెప్పారమ్మా మ్యాథమెటిక్స్ లో -4 + 4 క్యాన్సిల్ అయిపోయినట్టు 0 అయిపోయినట్టు మనకి ఏది కూడా పాపకర్మలు పుణ్యకర్మలు క్యాన్సిల్ అయిపోవు. పాపం అనుభవించాలి, పుణ్యం అనుభవించాలి. అంటే బ్రహ్మజ్ఞానం అంటే ఆ తపన, ఆ జిజ్ఞాస, ఆ జ్ఞానం ఎందుకు పొందాలి అంటే ఆ జ్ఞానం పొందకపోతే జీవుడు మళ్ళా ఎప్పుడు కూడా ఇదే స్థితిలో ఏంటి ఇన్ని వేల జన్మలు ఎత్తినా సరే అదే స్థితిలో ఉంటాడు. కాబట్టి ఇలాంటి గొప్ప గొప్ప గ్రంథాలన్నీ కూడా మా ముందుకు ఎందుకు వస్తున్నాయని 1-2 సార్లు మేము విచారించినట్లయితే మేము తప్పకుండా సరే గొప్ప ఉన్నత స్థితిని పొందుతామమ్మా. ఎందుకంటే ఇప్పటికీ చాలా గ్రంథాలు అన్ని ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి గ్రంథాలే. తర్వాత బ్రహ్మసూత్రాల తర్వాత సనజ్జాతీయం అంటే ఇలాంటి గొప్ప గ్రంథాలు కూడా మనలో ఎన్ని దోషాలు అయితే ఉన్నాయో ఎలాంటి బ్రహ్మమానస పుత్రుడు కాబట్టి ప్రతిదీ క్లియర్ గా చెప్తున్నారు. ఆయన చెప్పడం కాదమ్మా, అంటే మీ అంతరంగంలోంచి వచ్చినటువంటి ప్రతి వాక్కు దాన్ని క్లియర్ గా పాయింట్ టు పాయింట్ విడమర్చి మాకు అర్థమయ్యే పరిభాషలో చెప్పటం. అంటే మేము ఎక్కడైతే దోషం చేస్తున్నామో దాన్ని 1-10 సార్లు మీరు చెప్పడం జరుగుతుందమ్మా. కాబట్టి ఇవన్నీ కూడా అంటే మాలో ఎందుకంటే ఎవరిలో ఏ లోపాలు ఉన్నాయో వాళ్ళ అంతరంగానికి ఎరుకమ్మా. కాబట్టి మా అంతరంగాన్ని ఎప్పుడైతే మేము సరిదిద్దుకుంటామో అంటే మీరు అన్నట్టు వాడు దోషం చేసి వీడు దోషం చేసి వాడు దోషం కానీ నాలో ఏదైతే దోషాలు అయితే ఉన్నాయో అంటే నేను ఎక్కడైతే భ్రష్టమైపోవడానికి సిద్ధంగా ఉన్నానో కాబట్టి నా దోషాలను నేను ఎరిగి దాన్ని సరిదిద్దుకుంటే ఏ యజ్ఞం యాగం ఏమి చేయక్కర్లేదమ్మా, అన్ని సునాయాసంగా అన్ని జరుగుతాయి. అంటే ఇలాంటి గొప్ప గొప్ప విషయాలని మా అందరికి కూడా అర్థమయ్యే పరిభాషలో చెప్పడం జరుగుతుందమ్మా. కాబట్టి ఇలాంటి గొప్ప జ్ఞానాన్ని అందించినటువంటి మీకు సత్కూడ నమస్కారాలమ్మా. గురువం తత్సత్త. అంటే బాగా చెప్పారు తత్వ విధానంద గారు కూడా. అందుకే నేను తత్వ విధానంద గారు వినమంటున్నాను. అంత ధైర్యంగా ఈ కాలంలో ధైర్యంగా చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది. నన్ను అందరూ పొగడరేమో, నాకెవరు ఏమో ఉపచారాలు చేయరేమో అనే స్వార్థం లేకుండా చెప్పిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాగే తత్వ విధానంద గారు కూడా ఆయన అన్ని రకాల మొత్తం అన్నిటి మీద థీసిస్ అంటే మామూలుగా కెమిస్ట్రీలో పిహెచ్డి కాకుండా ఈ మొత్తం ఇంకా నాకు తెలియని ఎన్నో పుస్తకాల మీద ఆయన వాటికి అంటే ఏమంటారు వాటిని ఆయన పరిభాష రాశారనమాట. అలాంటి ఆయన ఇంత పూర్తిగా దాని పుస్తకాలుగా కూడా చాలా పుస్తకాలు కూడా రాశారు. అటువంటి ఆయన అంత ధైర్యంగా అసలు అలాంటి వాళ్ళని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో, అలాంటి వాళ్ళు లేకపోతే ఇంకా బాగుపడే మార్గం ఉండదు. ఇదే పట్టుకు వేలాడుతూ జీవితం అంతా జన్మలంతా గడిపేస్తాం. అందుకని అంతలాంటి జ్ఞానుల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ అలాంటి జ్ఞానులు లెక్చర్స్ 20-30 మంది వెళ్తారు. ఎంత దురదృష్టకరం చూడండి. అంటే జ్ఞానం నిజమైన జ్ఞానం కాకుండా ఎవళ్ళకైతే వాళ్ళ కామ శరీరాన్ని అంటే వాళ్ళకి అటువంటి పొగిడిన ఉగ్గిపెట్టేటటువంటి వాటికి వేలాది మంది వెళ్ళిపోతారు. రామాయణం చెప్తే ఒక పురాణం చెప్తే ఎందుకు వెళ్తున్నారంటే అదేదో కథ అని ఎంజాయ్ చేయడమే కానీ అందులోంచి ఏమి తీసుకోవాలని ఎవరు ఆశించరు. అది అవసరం లేదు. గురుచరిత్ర 100 సార్లు పారాయణ చేసిన ఆ దత్తాత్రేయుల తత్వం నాకు అక్కర్లేదు. నేను పారాయణ చేసాను కదా, సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ అది నాకు ముఖ్యం. అక్కడ నేను తెలుసుకోవాల్సింది ఏమంత ముఖ్యం కాదు. పారాయణ వల్ల నాకు పుణ్యం చెప్పారుగా మా పెద్దవాళ్ళు, పారాయణ చేయి పుణ్యం వస్తుందని. ఇంత బ్లైండ్ గా ఉన్నాం మనం. అది కంప్లీట్ అయిపోయింది, ఓకే ఒకటి అయిపోయింది. నేను చదివేనా గ్రహించేనా ముఖ్యం కాదు. ఎక్కడి నుంచి ఇక్కడ చదివేశాను. మనసు ఎన్ని రకాల క్రూరకర్మలు చేస్తున్నా ఆ టైంలో నేను చదివేశానుగా, పారాయణ అయిపోయింది కదా. అలా ఎక్కడా చెప్పలేదు. అలాగే మనం కంప్లీట్ చేస్తున్నాం పనులన్నీ. జపమాలు తిరుగుతూ ఉంటుంది. మనసు 4 రకమైన క్రూరకర్మలు చేస్తుంది. జపం చేసేసాను 108 సార్లు. అలా 108 లక్ష సార్లు చేసేసాను అంటారు. ఆ జపమా? ఇలాగా మనం చూసుకోవడానికి ధైర్యం లేదు. అటువంటి వాళ్ళు ఉండబట్టి మనకి రైట్ గైడెన్స్ దొరుకుతోంది. లేకపోతే ఈ పూజలు చేయడం, ఈ యజ్ఞయాగాదులు చేయడమే టార్గెట్ అని చూపించేస్తున్నాం. అక్కడికి వెళ్ళి ఆ గంగలో మునిగితే నీ పాపాలు పోతాయి. ఆ పాపాలు పోతే ఇంకా ఎక్కడా కూడా మన కర్మ సిద్ధాంతంలో అలా చెప్పలేదే. ఎన్ని చేసినా ఆ పాపకర్మ వాళ్ళు అనుభవించాల్సింది. అనుభవిస్తే గాని పోవట్లేదు. ఈవెన్ మనకి నరకం లేదన్నా ఎస్టల్ బాడీలో సమస్తం అనుభవించేస్తున్నాం.
తీవ్రమైన బాధకు గురవుతాం. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ కామలోకంలో కూడా తీవ్ర బాధకు గురవుతారు. ఇతరులు అంటే అసూయ, ద్వేషం, పక్క వాళ్ళని తక్కువ చేయడం, నాకే అన్ని ఉన్నాయనుకోవడం, అవసరం టైంలో ఇవ్వకపోవడం, ఇలాంటివన్నీ కూడా అత్యవసరం. మనం ఇవ్వగలిగి ఇంకోరికి సహాయం చేయకపోవడం, డబ్బనే కాదు శక్తి కూడా ఏదైనా అలాంటివన్నీ కూడా వ్యక్తులకి పాపములు అని చెప్పడం కూడా అవసరం. ఆ పాపకర్మల ఫలితం బతికుండగా చనిపోయాక అనుభవిస్తారు. అయితే తెలిసి ఎందుకు చేస్తున్నారంటే ఎన్ని జన్మల నుంచి వచ్చేయో ఈ వాసనలు, అది లేకపోతే జీవితం లేదన్న స్థితికి దిగజారే. పెద్ద మనుషులు అని పైకే డ్రెస్సింగ్ బాగుంటుంది, పెద్ద మనుషులు పోజులు కొడతారు, ఇమేజ్ మేకింగ్ లో జీవిస్తారు, కానీ లోపలన్నీ ఇవి ముసురుతూ ఉంటాయి ఈగల్లాగా. ఈ గుణాలు లోపల అలాగే ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు వాటి కోసం వర్కౌట్ చేయం కదా, మనం వర్క్ చేస్తే కదా అవి గుణం పోవాలన్న లక్ష్యంతో వాటి ఉండేంటమ్మా. ఉండొచ్చు, నాకు ఎదుటివాడికి తెలియకూడదు, నాకు లోభం ఉన్నట్టు ఎదుటివాడికి తెలియకూడదు, నాకు దౌర్జన్యం ఉన్నట్టు ఎదుటివాడికి తెలియకూడదు, నాకు మహాకారుణ్యం ఉందని అనుకోవాలి అందరూ. ఇదే కదా మన తపన. నేను తప్పులు చేయొచ్చు, ఇంత ఇతరుల యొక్క పతనం కోరొచ్చు, పైవాడికి మాత్రం అయ్యో మీరు బాగుండాలని అని అలాంటి విధంగా ఇమేజ్ మేకింగ్ లో ఎన్ని రకాల దోషాలు చేస్తున్నాము. అటువంటి వ్యక్తికి ఆత్మజ్ఞానం ఎక్కడికి వెళ్తుందండి? మామూలు జ్ఞానమే అవ్వదు. పట్టుకోరు కూడా. వాళ్ళ వాసనలు ఏం చేస్తాయంటే ఏంటో ఇదేం బాగులేదు, వదిలేస్తే బాగుంటుందండి. వదలలేరు కనుక ఈ జ్ఞానం వదిలేయాలి. ఈ విషయాలన్నీ బాధ పెడుతున్నాయి. అంతకంటే హాయిగా ఏ పాట వింటే సరిపోయిందిగా, ఓ పుణ్యం వస్తుంది, ఎవరో చెప్పారుగా పుణ్యం వచ్చేస్తుందని. ఇలాంటి మార్గాలు అందరూ పట్టుకుంటున్నారు. ఈజీనెస్. ఇతరులు బాధ పెట్టడం మనకి ఈజీ, మన వరకు ఆ బాధ వస్తేనే కష్టం. అది ఈజీ లైఫ్ పరిభాష. లోపల ఉన్న గుణం ఎప్పుడైనా చూస్తే అది డిఫికల్ట్ లైఫ్ అయిపోయింది. ఎందుకంటే తన ఇమేజ్ లో తను చాలా సంపూర్ణంగా ఉన్నాడు. మనలో అసూయ ఉంది, ద్వేషం ఉంది, లోభం ఉంది, ఇతరులు బాగుంటే ఓర్చలేని తను ఓర్వలేని తనం ఉంది. అవన్నీ ఆ ఇమేజ్ లో లేవు గనక వీళ్ళకి అవి నిజమని తెలుస్తూ ఉంటే చెప్పలేని బాధ, చెప్పిన వాడి మీద కోపం, పగ, ఇవన్నీ వస్తాయి. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? నమస్తే మేడం, అందరికి గుడ్ మార్నింగ్ అండి. అడ్వాన్స్ గా ప్లవనామ సంవత్సరం శుభాకాంక్షలు అందరికి. ఏంటండి? అడ్వాన్స్ గా చెప్తున్నానండి, ప్లవనామ సంవత్సరం శుభాకాంక్షలు. ఏమనామ సంవత్సరం అండి? ప్లవనామ సంవత్సరమే కదండి రేపు. నాకు తెలియదు, నేను తెలుసుకోవాలి, అందుకే అడిగాను. అదే చాలా జీవితంలోని సంసారాల్లోని జరిగే విషయాలన్నీ కూడా మీరు ఇప్పుడు బయటికి తీసుకొచ్చి ఉండి లోబి చేసిన వాళ్ళు కూడా అది దోషమే, లేక ఆర్భాటాలు చేసేవాళ్ళు కూడా అది నాశనానికే. అలాంటివి చాలా చూసామండి. ఇవన్నీ కూడా దేవుడికి పెట్టిని తింటాడా, మనం వెళ్ళిన అన్ని మోక్షం వచ్చేస్తుందా? మోక్షం వస్తే ఇంకా ఈ ఒక్కసారి దర్శనం చేసుకుంటే చాలు, ఒక్కసారి స్నానం చేస్తే చాలు జీవితంలో అంటారు. ఒక్కసారి చేసేస్తే ఇంకా జీవితం అంతా మామూలుగా ఇంట్లోనే ఉండొచ్చు కదా, ఎక్కడికి లేకుండా. అలాగా ఈ మంచి విషయాలన్నీ కూడా నాకు వచ్చే డౌట్లన్నీ కూడా ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతున్నాయండి. ఎక్కడికైనా వెళ్ళినా అందరూ పూజలు చేస్తున్నారు, మనం చేస్తున్నాం, అందరూ తీర్థాలు వెళ్తున్నారు, మనం వెళ్తున్నాం. కానీ అక్కడ ఎంత యాత్ర పడి ఎంత చేసి అక్కడ వాళ్ళే ఎంత ఖర్చు పెట్టారు, వాళ్ళు ఎలాంటి బట్టలు కట్టుకున్నారు, వాళ్ళే ఎంత పూజలు చేశారు. ఇంకా ఒకళ్ళ మీద ఒకళ్ళ ద్వేషాలు, ప్రేమ అనేక రకాలుగా వస్తుంటాయి. కుటుంబంలో డబ్బు లేకపోయినా బయట ఆర్భాటాలు చేసి ఆ అప్పులు చేసి తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు కూడా చాలా మందిని చూశానండి. ఆస్తి ఉండి ఒకరికి రూపాయి అప్పడితే కూడా ఇవ్వలేని వాళ్ళు కూడా దాచుకుని వాళ్ళు కూడా నాశనం అయిన వాళ్ళు చూసాం. ఇదంతా కూడా ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మనం ఉండి
లోబి చేయకూడదు, లేక దానము చేయకూడదు. తలక మించి దానం చేసినా నాశనమే. ఇలాంటివి ఎన్నో చూసేవాడిని. అది మీరు చెప్పిన దాన్ని అన్ని కూడా కడుపులో ఉన్న అన్ని కూడా మీరు బయట చేస్తున్నారు. కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నా సరే గాని ఈ అవకాశం మీ ద్వారా వినడం కూడా మాకు ఎంతో ధన్యులు అని అనిపిస్తుంది. ఇంకా ఏదో చెప్పాలనుకుంటా. రాత్రి రావట్లేదండి, క్లాస్ నా దాంట్లో రావట్లేదు. ఉదయం కూడా అప్పుడప్పుడు కొంచెం కట్ అయిపోతుంది. అది కూడా మాలో దోషం ఏంటంటే మీరు అడగకుండానే చెప్పేయాలని అనుకుంటాను, కానీ కొన్ని వినకుండా మాట్లాడటం బాగుండదని అనుకున్నాం. కానీ అందరూ కూడా మీరు అడగకుండానే వాళ్ళు కూడా చెప్తే అది కూడా కొంచెం మీ చేత అనిపించుకునే మీ ఇంత జ్ఞానం మాకు బోధించి ఇంత మీరు అడిగేదాకా కూడా ఉండకుండా ఒకరి తర్వాత ఒకరు మనకి తోచింది మీరు అడగమంటున్నారు కాబట్టి అడిగితే కూడా చాలా మంచిగా ఉంటది. వాళ్ళకి టైం వేస్ట్ కాకుండా మీకు టైం వేస్ట్ కాకుండా ఏదైనా మన మాట అయినా పని అయినా డబ్బు అయినా ఏదైనా వృధా చేసుకోకుండా ఉంటే జీవితం చాలా బాగుంటుంది. తప్పులు మాట్లాడలేను అన్న సూర్యావతి గారు ఎంత చక్కగా చెప్తున్నారు. సూర్యావతి గారు, మీరు బ్లూ జీన్స్ అన్నది డౌన్లోడ్ అయిందా లేదా? మీ మనవరాలకి ఒకసారి నాకు తర్వాత ఫోన్ చేయమనండి. ఏంటి? రాత్రి బ్లూ జీన్స్ అనే దాంట్లో అవుతుంది, ఇందులో అవ్వట్లేదు. రాత్రి అసలు అవ్వట్లేదండి. కాదు, మీ మనవరాలకి నాకు ఒకసారి ఫోన్ చేయమని చెప్పండి తర్వాత క్లాస్ అయిపోయాయి. ఎప్పుడు వీలుంటే అప్పుడు. 11 గంటలకు చేస్తానండి. అప్పుడు తనతో మాట్లాడతాను. థ్యాంక్స్ అండి. ఓకే, ఇంకెవరైనా మాట్లాడితే సంతోషం. ఎందుకంటే ఆమె చెప్పినట్టుగా నేను 10 సార్లు అడగకుండానే మీరు మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే అంత మాట్లాడలేకుండా లేదు, లైఫ్ అప్లికేషన్కే మనం మాట్లాడుతున్నాం, మళ్ళీ మనం వౌచ్ చేసుకోవడానికి. అది ఆ సూర్యావతి గారికి ఇసలు మాట అన్నది నాకు రాదండి మాట్లాడడం అనేది. చూసారా, అది ఆ భావబలం ఉంటే భాషాబలం ఉంటుందంట. భావం ఎప్పుడైతే గట్టిగా ఉందో భాష దానంతగా వేస్తుంది. అందుకని అవి ఆవిడేం చెప్పారు, కడుపులో ఉన్నవన్నీ బయట పెట్టేస్తున్నారు అన్నారు. అంటే మన అందరిలో దోషాలు ఉన్నాయి. ఈ దోషాలని మనం కప్పిపుచ్చి ఇమేజ్ లో జీవిస్తాం. బయటకు పెద్ద మనిషిలాగా, లోపల అంతర్గతంగా. ఆ బయటకు మాత్రం ఆ దోషం పోవడానికి ప్రయత్నించాం. దోషం లేదు అని తెలియజేయడానికి జీవితం అంతా శక్తిని ఖర్చుకుంటున్నాం. దాన్ని ఇమేజ్ మేకింగ్ అంటారు. సో మనం అలా టైం వేస్ట్ చేసుకోవడం వల్ల ఈ ఇమేజ్ మేకింగ్ వల్ల కూడా మనకి లిపికాల్స్ అంటే కర్మదేవతలు కౌంట్ చేస్తారు ప్రతి దోషాన్ని. అది మనం ఇవన్నీ నచ్చకపోయినా మన జీవితంలో ఆచరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనలో ఆ గుణాలు ఉన్నాయి, పోగొట్టుకోలేకపోతున్నాం అని బాధపడిన కంటే పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయడమే మంచిది. విఫలం అయినా సరే లక్ష్యం ఉండాలి. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? కరెక్టే మేడం. నిజంగా ఎంతమంది గురు పారాయణ చేస్తున్నారు. ఒక రోజులో చేసేసేనని, 4 గంటల్లో గురు పారాయణ చేసేసేనని, దత్తపారాయణ చేసేనని అంటున్నారు. వారం రోజులు చేసేది, నెల రోజులు చేసేవాళ్ళు ఉన్నారు, ఒక 3 నెలలు చేసేవాళ్ళు. అది అర్థం చేసుకుని అది మీరు చెప్పేవన్నీ కూడా అందులోనే ఉంటాయండి. మా గురు చరిత్రలోనే వచ్చేస్తున్నాయి. మీరు చెప్తుంటే ఇంకా అర్థం అవుతుంది బాగా. నిజంగా నాకు అంత చదువు రాకపోయినా నేను చేశాను పారాయణ, చదివాను, అందరూ చదువుతున్నారు, నేను చదువుతున్నానని. మీరు ప్రతిరోజు కూడా ఈ పారాయణ గురు చరిత్ర గురించి అందులో ఏదో ముక్క వస్తుంది. వచ్చిన దాన్ని బట్టి చాలా వీలుగా అర్థం చేసుకుని వీలుగా కూడా ఉంటుంది. అది కరెక్ట్ అండి. చదివేమో, ఎందుకు చదివేమో, ఎందుకు వెళ్ళామో అన్నది కాకుండా దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఉపయోగించుకుంటేనే ఫలితం ఉంటది. కానీ మనం ఎన్నిసార్లు పూజ చేసినా, ఎన్నిసార్లు మనం పారాయణ చేసినా ఫలితం లేదని అనుకుంటున్నాను. అది మీరు చెప్పడంలో ప్రతిరోజు కూడా దత్తపారాయణ గురించి వస్తుంది. ఏదో ఒక విషయం దత్తుడు కూడా జ్ఞాపకం చేస్తున్నారు. నేను బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు, దత్తుడి గుళ్ళకి వెళ్ళకపోయినా మీ ద్వారా అన్ని దేవుళ్ళు కూడా మన దగ్గరగా వస్తున్నాయి. అన్ని మంచి చెట్లు కూడా ఇక్కడికే వస్తున్నాయి. థ్యాంక్స్ అండి. ఓకే, అంటే మనం ఇక్కడ పారాయణ అన్నదానికి స్వామిజీ కూడా చాలా సార్లు చెప్పేవారు. అర్థం చేసుకోకుండా ఆ చదువు ఎందుకు, ఒకసారి అర్థం చేసుకుంటూ ఒకసారి చదివితే చాలు కదా అనేసి. ఇలాగ ఎక్కడో ఎవరో చెప్తారు, అవి మనం బుర్రలో పెట్టేసుకుంటాం, వాటిని కొంత వదలం. అందుకనే చర్యల మీద నిగ్రహము అంటే
ఎటువంటి యాక్షన్స్ చేయాలి అనేది అక్కడ కృష్ణమూర్తి గారు ఆ ఇంద్రియ మనోనిగ్రహం అంటే దమము సమము అన్న వాటికి కంట్రోల్ యాక్షన్స్ అని చెప్పారు. ఇప్పుడు మనకి యాక్టివిటీస్ మీద కంట్రోల్ లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఎటువంటి నాగరికులు అన్న వాళ్ళు చేస్తున్న పని ఏంటి అంటే లోపల అన్నిటి చెడ్డ గుణాలని చక్కగా బంగారం మూత వేసుకుని దాచుకుంటారు. ఎప్పుడు అవి రేపు చూడరు, పైకి రానివ్వరు. ఆ బంగారం మూత మాత్రం చాలా దుఃఖలాంటి బంగారం మూత వేసేసుకుంటారు. బంగారం అని ఎందుకు అంటున్నానంటే ఆ బంగారం మూత కనిపిస్తూ ఉంటే అందుకు బాగా బాగుంటూ కనిపిస్తుంది, చాలా షైనింగ్ గా. అందుకని అది మాత్రమే మనం నాగరికతలో నేర్చుకుంటున్నాం. లోపల ఎన్ని చెడ్డ గుణాలున్నా నువ్వు బయటికి మాత్రం బాగా నటన చెయ్యి. ఇదండి రోజు రోజుకి ఎంత పతనం అయిపోతున్నావు అటువంటి నటన వల్ల. అంతకు బదులు ఆ శక్తి ఉంటుంది, ఆ నటించడానికి శక్తిని, ఆ గుణం వదిలిపోవడానికి మనం ఆ గుణాన్ని నుంచి బయటపడడానికి ఆ శక్తిని వాడితే ఆ బుద్ధి రాదు మనకి. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? అలా నటించిన వాడే గొప్ప నాగరికుడు, చదువుకున్నవాడు, అన్నీ తెలిసినవాడు అని వాడిని ఇంత అంతా గొప్పగా చూస్తాం. ఎవడు బాగా నటించగలిగితే వాడు నాగరికుడు, వాడు రిఫైన్డ్ మ్యాన్. ఇదండి మనం ఇచ్చే విలువలు. ఒకవేళ నటన రాకుండా సహజంగా జీవించిన వాడిని అనాగరికుడిగా చూస్తుంది. మనం ఎన్ని దోషాలు చేస్తున్నాం అన్నది పైగా నేర్పుతాయి. బయటకు అలా ఉండకు, లోపల ఎలా ఉన్నాడు బయటకు గొప్పవాళ్ళ కనబడు. మన వాల్యూస్ కూడా ఎప్పుడు మార్చుతాయి. మొదటి నుంచి అజ్ఞానం వల్ల వచ్చిన వాల్యూస్ లోనే జీవిస్తున్నాం. ధనం ఉంటే చాలా గొప్ప, గొప్ప వాళ్ళ కనబడితే గొప్ప, ఇది మన వాల్యూస్. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారు? ఇమేజ్ మేకింగ్ అని చిన్న పదమే కానీ చాలా చాలా పాపం చేస్తున్నాయి ఇంకా ఇమేజ్ మేకింగ్. ఇలా ఎవరు చెప్పలేదు కదా, ఏం పర్వాలేదు ఆ ఇమేజ్ లో జీవించచ్చు. ఎక్కడో సెలెక్ట్ జాబుల వారు అప్పుడే చెప్పారు, ఏం పెద్ద డేంజర్ లేదు అనుకుంటే కర్మదేవతలకు తెలిసిపోతున్నాయి కదా అన్ని. సెలెక్ట్ జాబుల వారు చూడొచ్చారా ఏంటి నేను ఎలా జీవిస్తాను, ఇవన్నీ ఎంత కష్టం చదువుకోవడం, అవన్నీ ఎవరు చేస్తారు? ఇక లేనట్టు జీవించిన ఇది ఎంత బాగుంటుంది అని అనుకుంటే కర్మ ఉంటుంది కదా. ఎవరైనా మాట్లాడతారా? ఇదేంటి ఎవరు మాట్లాడుతున్నారు? నాకు ఇవన్నీ తెలిసే కనుక నేను వర్క్ చేసే అవకాశం ఉంటుందని ఆలోచించడానికి. ఇవన్నీ బాధాకరంగా ఉన్నాయి. లోపల చూసుకుంటే అంతా మురికింటే, ఎందుకంటే అంతర్గతంగా చూసుకోవడానికి ఇష్టం ఉండదు మనకి. అలా వాళ్ళ దోషాలు వీళ్ళు వీళ్ళ దోషాలు కామ శరీరానికి ఇష్టం, కానీ మన దోషాలు మనకి ఇష్టం ఉండవు. అందుకని మనం అందులో ఎక్స్పర్ట్స్ అయిపోతున్నాం. మనకి చూసుకోవడంలో మనం ఎక్స్పర్ట్ అవ్వం. కానీ ఎక్స్పర్టైజ్ ఎక్కడ ఉండాలో మనం ఆలోచించాలి. ఓకే, ఎవరైనా మాట్లాడితే ఒక్కొక్క నిమిషం చూసాక ఎవరు మాట్లాడకపోతే ప్లేస్ చేసేస్తాను. అనురాధ, నమస్కారం అండి. మీరు అన్నట్టు చెప్తుంటామా, దోషాలన్నీ మా కళ్ళ ముందు కనిపించినట్టు అనిపించి అయ్యో ఇన్ని తప్పులు చేశామే అన్న భావంతో అసలు ఏం చెప్పాలో కూడా తోచట్లేదమ్మా. నిజంగా ఇన్ని సంవత్సరాలు
అంత అజ్ఞానంలో బ్రతికాము అనేది అనిపిస్తుందమ్మా నాకైతే. కరెక్టే. ఇప్పటికైనా ఇది తెలుసుకోవడానికి అవకాశం మీ ద్వారా వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నానమ్మా. ధన్యవాదాలు. సాధారణంగా మా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏంటిది ఆధ్యాత్మిక సాధన అనిపిస్తుంది. ఆ దోషాలను కానీ చూపించి అభిమానంగా ప్రేమగా చూపిస్తే ఏంటి ఆధ్యాత్మిక సాధన ఏంటిది అనిపిస్తుంది. కానీ ఫైనల్ ఆధ్యాత్మిక సాధన అక్కడే మొదలవుతుంది. అది తీస్తే గాని సాధన జరగదు అసలైనది. అందుకే సనత్ సుజాతీయుల వారు ఎంతో క్లియర్ గా ఆ దోషాలు ఏమిటని అడిగిన ప్రశ్నకి చాలా బాగా చూపించారు. నిజమేనమ్మా. ఎన్ని సంవత్సరాలు పూజలు చేయడము అంటే దీపారాధన చేయడము, శుభ్రంగా ఉండడము ఇంతే అనుకున్నాం, కానీ మనస్సును శుభ్రపరచుకోవడం ఎలా అనేది మీ ప్రవచనాల వల్ల అర్థమవుతుందమ్మా. తుడిసి తలిపి వెనకాల తుక్కెత్తాలి. ఏంటండి అనురాధ గారు మీరు చెప్పింది అర్థమైంది. ఓకే. ఇంకెవరైనా మాట్లాడతారా? అదే దివ్య జ్ఞానం కాకినాడ నుంచి ఆయన వస్తుంటారని శ్రీరామూర్తి గారు ఎవరో పిఠాపురాన్ని చెప్తున్నారు కదా. అది ఈ ఉగాదికి కొన్ని పండగల గాట్లకి ప్రత్యేకించి తీసుకొచ్చి ఆయనకి బట్టలు అయి పెట్టేవారు. అయితే నేను రామ్మోహన్ రావు గారు ఫోన్ చేసి, అయ్యా కళ్యాణ మండపంలోని బాగా రిపేర్ చేస్తున్నారండి, అందుచేత ఇంకా మిమ్మల్ని పిలవట్లేదండి అని చెప్పారట. అంటే నేనన్నాను, మన ఇల్లు ఉంది కదండి, మన ఇంట్లో పెట్టుకోమానండి, ఇక్కడ చేసుకో, ఎలాగ మేము ప్రత్యేకించి ఆయనకి ఏదో కానుకేస్తున్నాం బట్టలు అవి పెట్టి, పోనీ మన ఇంట్లో పెట్టుకోమంటే ఈయన అన్నారనమాట. ఇంకా పెద్ద ఆయన కదా, ఆయనకి ఇష్టం లేదు. వాళ్ళకి మొన్నే కదా ఇల్లు కట్టుకున్నారండి, 4 అంతస్తులు కట్టుకున్నారు రామ్మోహన్ రావు గారు. వాళ్ళు పిలవడానికి మనం పిలిస్తే బాగుండదు కదా అని క్లియర్ గా ఫోన్ చేసి చెప్పారండి ఆయన. కళ్యాణ మండపం ఖాళీ లేకపోతే వాళ్ళ ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకోవచ్చు కదా అంటే నా అంతటి నేనే అన్నాను, మన ఇంటికి తీసుకొచ్చండి అని. మన ఇంటికంటే మీ ఇంటికా? వాళ్ళ ఇంటికని మీరు చెప్పకూడదు, మీ ఇంటికని చెప్పొచ్చు మీరు. అదే మా ఇంటికే తీసుకురమ్మని మా ఆయన గారితో చెప్పానండి. అది రైతు. అలా అంటే మరి వాళ్ళకి ఇల్లు ఉంది కదా, ఆయన ఎందుచేత మరి అలా అన్నారో, మనం వాళ్ళని కాదని మన ఇంటికి తీసుకొస్తే బాగుండదు కదా అని చెప్పేసి అన్నారండి. ఏమీ లేదండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇంట్లో వాళ్ళందరి కోఆపరేషన్ ఉండదు. మీ ఇంట్లో మీకు అలాంటి అవకాశం పెట్టడం మంచిది, అవన్నీ ఆలోచించకూడదు. వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో వద్దంటే మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చారని. అవసరంగా చెప్తున్నారు చిరావూరు శర్మ గారా? అవునండి, బాగా చెప్తారు. ఓకే, మీరు చెప్పొచ్చు మా ఇంట్లో పెట్టుకోండి అని మీరు చెప్పొచ్చు. అవన్నీ మీరు ఆలోచించకూడదు. రామ్మోహన్ రావు గారు అనలేదు కనుక, గొప్పవాళ్ళైన వాళ్ళు అనలేదు, మేమెందుకు అనాలి అలా అనుకోకూడదు. మనకెంత అవకాశం మనం వెళ్ళొచ్చు. ఆయనే మాకు ఫోన్ చేసి చెప్పారండి, ఎందుకు రావద్దని చెప్పేసాను అని. మా ఇంట్లో ఇస్తున్నామండి అని చెప్పొచ్చు ధైర్యంగా. అదే అండి, చెప్తానైతే. థ్యాంక్స్ అండి, డౌట్ తీరిపోయింది. నేను అటు నుంచి అనుకున్నాను, అయ్యో రావద్దని చెప్పడం కూడా బాగుండదు కదా, ఆయన ఇచ్చి కానుక పోయినా ఆయన ఒక్కరే ఇవ్వట్లేదు కదా, వాళ్ళందరూ ఇచ్చి అందరూ వేసుకుని ఇస్తున్నారు, తర్వాత మేము ప్రత్యేకించి ఇస్తున్నామండి. పోయినా అలాంటప్పుడు ఇలాంటి మంచి కార్యక్రమం చేసినప్పుడు వారం వారం ఎలాగ రావట్లేదు, వారం వారం తీసుకొచ్చేవారు ఆదివారం. ఇప్పుడు అది కూడా రావట్లేదండి. సరే అండి, మా ఇంట్లో పెట్టుకోవచ్చు ఆలోచనలు మనకి. మాట్లాడతారా లేకపోతే ముగించేద్దామా? అందరికీ నమస్కారం, ఇంకా ముగించేద్దాం.